హర హర మహాదేవ శంభో శంకర. మనం ఈ వీడియోలో రామనాథ స్వామి జ్యోతిర్లింగం యొక్క పూర్తి కథను తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవిని రక్షించడానికి లంకపై యుద్ధానికి వెళ్తాడు. రావణవధ తర్వాత బ్రహ్మహత్య దోష నివారణ కోసం రాముడు శివారాధన చేస్తాడు. అయితే దానికోసం రాముడు ఆంజనేయునికి కైలాసానికి పంపించి ఒక పవిత్ర శివలింగాన్ని తీసుకురమ్మంటాడు. హనుమంతుడు అపార వేగంతో బయలుదేరాడు. కానీ పూజకు నిర్ణయించిన ముహూర్త సమయం దగ్గర పడింది. హనుమంతుడు ఇంకా తిరిగి రాలేదు. అప్పుడు సీతాదేవి సముద్ర తీరంలోని ఇసుకతో తన చేతులతో ఒక శివలింగాన్ని తయారు చేసింది. ఆ లింగాన్ని రామలింగం అని పిలుస్తారు. రాముడు అత్యంత భక్తితో ఆ ఇసుకలింగాన్ని ప్రతిష్ఠించి మహాదేవునికి పూజ చేశాడు. పూజ పూర్తయ్యే సమయానికి హనుమంతుడు కైలాసం నుండి తిరిగి తీసుకొచ్చిన శివలింగంతో అక్కడికి చేరుకున్నాడు. కానీ ఇప్పటికే పూజ పూర్తయిందని చూసిన హనుమంతుడు తీవ్రంగా బాధపడ్డాడు. తన కృషి వృధా అయిందని భావించాడు. అప్పుడు రాముడు హనుమంతుడిని ప్రేమగా ఓదార్చి ఇలా అన్నాడు: హనుమ, నీ భక్తి అమూల్యమైనది. నీవు తీసుకొచ్చిన లింగం కూడా ఇక్కడే ప్రతిష్ఠింపబడుతుంది. ఆ తర్వాత హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని విశ్వలింగం పేరుతో ప్రతిష్ఠించారు. రాముడు ఒక గొప్ప నియమం పెట్టాడు. ముందుగా శివలింగాన్ని దర్శించి తర్వాత రామలింగాన్ని దర్శించాలని పెట్టాడు. ఆ సంప్రదాయం నేటికి కొనసాగుతుంది. అప్పుడు స్వయంగా పరమశివుడు ప్రత్యక్షమై రాముడు భక్తికి సంతోషించాడు. శివుడు ఇలా ఆశీర్వదించాడు: రామ, నీవు ప్రతిష్ఠించిన ఈ పవిత్ర లింగం యుగయుగాలకు పాటు రామనాథ స్వామిగా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్న భక్తులు దర్శించి వారికి పాప విమోచనం లభిస్తుంది. అప్పటి నుండి ఆ పవిత్ర క్షేత్రం రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది.